గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే అంశాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 13వ అధ్యాయాన్ని మనం వర్తమానంలో అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో విషయం, ఇంద్రాణి నహుషుడి దగ్గరికి వెళ్ళి కొంతకాలం గడువు కోరింది. నా భర్తను నేను వెతుక్కునే ప్రయత్నం చేస్తాను, ఆయన గనక నాకు తెలియకపోతే, నేను గుర్తించలేకపోతే, ఆయన ఉన్న స్థానాన్ని నేను తెలుసుకోలేకపోతే నేను వచ్చి నిన్ను చేరుతాను అని కొంతకాలం గడువు కోరింది. ఆ భాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనం చదువుకోవాల్సినటువంటి శ్లోకము, దేవదేవేన సంగమ్య విష్ణునా ప్రభవిష్ణునా ఊచుశ్చైనం సముద్విగ్నాః వాక్యం వాక్య విశారదాః. దేవతలంతా చెబుతూ ఉన్నారు, దేవదేవేన సంగమ్య విష్ణునా, మహావిష్ణువు దేవదేవుడు కదా, సర్వదేవతలకి అధిపతి కాబట్టి ఆయనతోటి కలిసేరట వీళ్ళంతా. ప్రభవిష్ణునా అంటే ఉత్పత్తి వినాశరహిత అని అర్థం దానికి. ప్రభవిష్ణు అంటే దేవదేవేన సంగమ్య విష్ణునా ప్రభవిష్ణునా ఊచుశ్చైనం సముద్విగ్నాః. ఈ నహుషుడు చెప్పిన, ఈ శచీదేవి అతన్ని కాల గడువు కోరింది కదా, ఈ విషయాన్ని అంతా కూడా మహావిష్ణువు దగ్గర వీళ్ళంతా దేవతలంతా చెప్పారట. ఊచుశ్చైనం సముద్విగ్నాః, వాళ్ళంతా సముద్విగ్నులై ఉన్నారట. వాక్యం వాక్య విశారదాః, ఒక వాక్యాన్ని ఉచ్చరించడంలో ఒక మంచి సమయస్ఫూర్తిని తెలిసినటువంటి వాళ్ళు. అంటే పాండిత్య జ్ఞానం ఉన్నటువంటి వారు ఏ వాక్యాన్ని ఎలా పలకాలో తెలుస్తుంది కాబట్టి ఆ వాక్య విశారదులు వాళ్ళు, వాక్యాన్ని ఉచ్చరించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు, వాళ్ళ వాక్యం ద్వారా అవతల వారికి విషయాన్ని తెలిపేటటువంటి సామర్థ్యం ఉన్నవారు కాబట్టి వాక్య విశారదాః వాక్యం ఊచుహు, ఈ మహావిష్ణువు దగ్గర ఈ విషయాన్ని చెప్పారట వాళ్ళు. అనంతరం ఏమిట చెప్పిన విషయం ఏమిటి అంటే, బ్రహ్మవధ్యాభిభూతః వై శక్రః సురగణేశ్వరః గతిశ్చ నస్త్వం దేవేశ పూర్వజో జగతః ప్రభుః. బ్రహ్మవధ్యాభిభూతో వై శక్రః సురగణేశ్వరః గతిశ్చ నస్త్వం దేవేశ పూర్వజో జగతః ప్రభుః. బ్రహ్మవధ్య అంటే బ్రాహ్మణ్ణి వధ చేశాడు కాబట్టి, బ్రహ్మవధ ద్వారా అభిభూత నిందితుడే ఉన్నాడు కాబట్టి శక్రుడు, ఆయన ఎటువంటి వాడు, సురగణేశ్వర, సర్వదేవతా గణానికి ఆయన ఈశ్వరుడై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు కదా. ఇతడు బ్రహ్మవధ అంటే బ్రాహ్మణ్ణి వధ చేసి అభిభూతుడై దోషిగా ఉన్నాడు. ఇతడు ఇలాగే ఉంటే గతిశ్చ నస్త్వం దేవేశ, మా యొక్క గతి ఏమవుతుంది, మేమంతా దేవతలు, మేమంతా ఏ విధంగా మేము ఉండగలుగుతాము, ఆయన లేకుండా మా గతి ఏమున్నది అనే ప్రశ్న మహావిష్ణువుతోటి కలిసి వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. పూర్వజో జగతః ప్రభుః, జగత్తు కంటే పూర్వమే వ్యక్తమైనటువంటి వాడు కదా మహావిష్ణువు. జగదావిర్భావానికి పూర్వమే ఆయన ఉనికి ఉన్నది కాబట్టి పూర్వజః అంటే పూర్వం అభివ్యక్తః, ముందే ఉన్నటువంటి వాడు. జగత్ సృష్టికి పూర్వమే ఆయన అభివ్యక్తుడై ఉన్నాడు కాబట్టి, ఆవిర్భవించి ఉన్నాడు కాబట్టి, అటువంటి వాడుతో వీరు సంగమమయ్యి కలిసి వాళ్ళ యొక్క గూడుని వినిపించుకుంటూ ఉన్నారు. గతిశ్చ నస్త్వం, మా యొక్క గతి ఏముంది, జగతః ప్రభు, సర్వలోకములకి నువ్వు ప్రభువై ఉన్నావు కాబట్టి మా గతి ఏమిటో నువ్వు తెలపవలసినది అని దేవతలంతా కూడా మహావిష్ణువుని కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయన రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వముపజగ్మివాన్ త్వద్వీర్యరహితే వృత్రే వాసవో బ్రహ్మహత్యయా. రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వముపజగ్మివాన్ తద్వీర్య నిహతే వృత్రే వాసవో బ్రహ్మహత్యయా.
రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వముపజగ్మివాన్ త్వద్వీర్య నిహతే వృత్రే వాసవో బ్రహ్మహత్యయా. సర్వభూతములకి రక్షకుడివి నువ్వే. రక్షార్థం సర్వభూతానాం, సర్వభూతములను రక్షించడం కోసమే నువ్వు విష్ణుత్వం అంటే, విష్ణుత్వం అంటే వ్యాపకత్వ ధర్మం. సర్వత్రా ఉండేటటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే విష్ణువు. వ్యాపకత్వాద్ విష్ణు అని చెప్తారు. కాబట్టి విష్ణుత్వం అంటే ఏంటి? సర్వభువనములు యందు జగద్బహిః జగదంతరం సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అదే విష్ణు స్వరూపం. అటువంటి విష్ణుత్వం ఉపజగ్మివాన్ నువ్వు పొందావు. దేనికోసమని? రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వముపజగ్మివాన్ త్వద్వీర్య నిహతే వృత్రే వాసవో బ్రహ్మహత్యయా. నీ వీర్యం చేతే వృత్రుడు నిహతుడయ్యాడు. అంటే అతను చంపబడ్డాడు కదా. అంటే చంపింది ఎవరు? వాస్తవంలో ఇంద్రుడే చంపాడు. అయితే ఇంద్రుడు చంపితే అతని యొక్క వీర్యం ఎలా అవుతుంది? మహావిష్ణువు యొక్క వీర్యం చేత ఇతడు నిహతుడయ్యాడని చెప్తున్నారు కదా. అంటే నారాయణోపనిషత్తు ఏం చెప్తోంది? నారాయణాదింద్రో జాయతే నారాయణాదృద్రో జాయతే అని ఉపనిషత్తు ప్రతిపాదన చేస్తోంది. కాబట్టి నారాయణాద్ ఇంద్ర జాయతే, నారాయణ ఆయన నుండి పుట్టాడు కాబట్టి తత్స్వరూపుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇతను చేసేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఇతనులో ఉన్న శక్తి ఏదైతే ఉన్నదో, ఇంద్రగతమైనటువంటి వీర్యమంతా కూడా విష్ణు వీర్యమే అది. కాబట్టి త్వద్వీర్య నిహతే వృత్రే వాసవో బ్రహ్మహత్యయా వృతః. ఈ ఇంద్రుడు ఏమయ్యాడు? బ్రహ్మహత్య చేత కూడి ఉన్నాడు ఆయన. సురగణ శ్రేష్ఠ మోక్షం తస్య వినిర్దిశ. కాబట్టి హే సురగణ శ్రేష్ఠ అని సంబోధన చేస్తూ మహావిష్ణువుని, సుర దేవతా గణములందరిలోకి నువ్వు శ్రేష్ఠుడివై ఉన్నావు కాబట్టి అతడికి మోక్షం వినిర్దిశ. ఈ బ్రహ్మహత్య నుండి ఏ విధంగా ఇతను విడిపోతాడో, ఈ బ్రహ్మహత్య అంటకుండా ఏ విధంగా ఇతను ఉండగలుగుతాడో ఆ కారణాన్ని నువ్వు మాకు చూపించు, నిర్దేశించు. రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వముపజగ్మివాన్ త్వద్వీర్య నిహతే వృత్రే వాసవో బ్రహ్మహత్యయా వృత్రస్సురగణ శ్రేష్ఠ మోక్షం తస్య వినిర్దిశ. అనంతరం తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం విష్ణురబ్రవీత్. వాళ్ళంతా ఇలా కోరారు కదా, నువ్వు మాకు ఏదో ఒక ఉపాయాన్ని చెప్పు. నీ వీర్యం చేత వృత్రుడు చంపబడ్డాడు కాబట్టి, వాసవుడు అంటే ఇంద్రుడు బ్రహ్మహత్య చేత కూడి ఉన్నాడు కాబట్టి, బ్రహ్మహత్య చేత వృతుడైనటువంటి ఇంద్రుడు ఏ విధంగా మోక్షాన్ని పొందగలడు? మోక్షం అంటే ఆ బ్రహ్మహత్య నుంచి దూరం కాగలడు, ఆ లేపము లేకుండా ఎలా ఉండగలడు అనే ప్రశ్న అడిగిన తర్వాత దానికి సమాధానం చెబుతున్నారు. తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం విష్ణురబ్రవీత్. దేవతలంతా ఈ వచనాన్ని అడిగారు కదా, కాబట్టి వాళ్ళకి విష్ణువు ఈ విధంగా సమాధానం చెబుతున్నట్టు ఆయన. మామేవ యజతాం శక్రః పావయిష్యామి వజ్రిణం. వజ్రిణం అంటే ఎవరు? ఇంద్రుడు. వజ్రాయుధధారి కదా ఇంద్రుడు, కాబట్టి అతన్ని నేను శుద్ధుణ్ణి చేస్తాను. పావయిష్యామి. మామేవ యజతాం శక్రః. అదే అతను పావనముడు అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? నన్ను ఉద్దేశించి నేను దేవతగా ఉన్నటువంటి కర్మని అతను అనుష్ఠించాలి. మామేవ యజతాం, నన్ను ఉద్దేశించి యాగాది కర్మలు చెయ్యాలి. తేషా మామేవ యజతాం శ్రేష్ఠః శక్రః పావయిష్యామి వజ్రిణం తేషాం తద్వచనం శ్రుత్వా విష్ణుత్వముపజగ్మివాన్ తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం విష్ణురబ్రవీత్ మామేవ యజతాం శక్రః పావయిష్యామి వజ్రిణం. అయితే అతన్ని నేను శుద్ధుణ్ణి చేస్తాను, నన్ను ఉద్దేశించి ఇతను కర్మ చెయ్యాలి అని చెప్పారు కదా ఆయన. అతను చేయవలసిన కర్మ ఏమిటి, ఏ కర్మ ద్వారా ఇతడు శుద్ధుడవుతాడు అనే దాని వివరణ ఇస్తూ ఉన్నారు తర్వాత. పుణ్యేన హయమేధేన మామిష్ట్వా పాకశాసనః పునరేష్యతి దేవానాం ఇంద్రత్వమకుతో భయః. పుణ్యేన హయమేధేన మామిష్ట్వా పాకశాసనః పునరేష్యతి దేవానాం ఇంద్రత్వం అకుతో భయః. అయితే దీనికి
ఈ ఇంతటి మహాపాపాన్ని పోగొట్టేటటువంటి కర్మ ఏది అంటే హయమేధం, అంటే అశ్వమేధ యాగ క్రతువు అని చెప్తున్నారు ఇక్కడ. పుణ్యేన హయమేధేన మామిష్ట్వా పాకశాసన. ఈ హయమేధం అంటే అశ్వమేధ యాగాన్ని అనుష్ఠించడం ద్వారా, అది నన్ను ఉద్దేశించి, అక్కడ నేనే దేవతగా ఉన్నాను ఆ కర్మలో నేనే దేవతగా ఉన్నాను కాబట్టి నన్ను ఉద్దేశించి అశ్వమేధ యాగాన్ని కనుక అతను చేసినట్లయితే పునరేష్యతి దేవానాం ఇంద్రత్వం, మళ్ళీ దేవతలకి ఇతడు ఇంద్రుడుగా మళ్ళీ వస్తాడు, పునః మళ్ళీ ఆ స్థానాన్ని అతను పొందుతాడు. పునరేష్యతి దేవానాం ఇంద్రత్వం అకుతో భయ. ఎవరి వలన ఇతడికి భయం ఉండదు. అంటే ఇంతవరకు ఎవరి వల్ల భయపడ్డాడు? అతను బ్రహ్మహత్య వల్ల కదా భయపడ్డాడు. ఆ బ్రహ్మహత్య భయం ఇటుపైన ఉండదు. అంటే ఈ అశ్వమేధ కర్మానుష్ఠానం ద్వారా అతనికి బ్రహ్మహత్య నివృత్తం అవుతుంది కాబట్టి నివృత్తుడైనటువంటి ఇంద్రుడికి దేని వల్ల ఇంక భయం ఉండదు. అంటే బ్రహ్మహత్య వల్ల కలిగే భయం కదా ఎంతకాలం ఉన్నది, ఆ భయం పూర్తిగా నిర్మూలనమైపోతుంది అని చెప్తున్నారు. పుణ్యేన హయమేధేన మామిష్ట్వా పాకశాసన పునరేష్యతి దేవానాం ఇంద్రత్వమకుతో భయః స్వకర్మభిశ్చ నహుషా నాశం యాస్యతి దుర్మతిః కించిత్ కాలమిదం దేవాః మర్షయధ్వమతంద్రితాః. స్వకర్మభిశ్చ నహుషా నాశం యాస్యతి దుర్మతిః కించిత్ కాలమిదం దేవాః మర్షయధ్వమతంద్రితాః. మరి నహుషుడు ఏ విధంగా నశించిపోతాడు? వాడు చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో వాడి కర్మల చేత వాడే నాశాన్ని పొందుతాడు. దానికి ప్రత్యేకించి ఎవరు ఏమి చేయాల్సిన పనులే. స్వకర్మభిశ్చ నహుషా నాశం యాస్యతి దుర్మతిః. వాడు పాపమతుడై ఉన్నాడు కాబట్టి పాపపు ఆలోచనే ఉంది కాబట్టి అదే వాడిని నశింపజేస్తుంది. అంటే తద్వారా ఈ దుర్మతుడై ఉన్నాడు కాబట్టి ఈ పాప బుద్ధి ఏం చేస్తుందంటే పాపకర్మలనే కదా చేయిస్తోంది. కాబట్టి పాపకర్మల ద్వారా వీడు నాశాన్ని పొందుతాడు. అది ఎంతకాలము? కించిత్ కాలమిదం దేవాః మర్షయధ్వమతంద్రితాః. అతంద్రితాః దేవాః అని అన్నారు అక్కడ. అంటే దేవతలంతా కూడా అతంద్రితాః అంటే ఆలస్యరహితాః. వాళ్ళు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కర్మలు ఏవైతే ఉన్నాయో, వాడు చేసే ఏ పని యందు కూడా ఆలస్యం ఉండదట. అంటే ఏ పనిని వాళ్ళు ఆలస్యంగా చెయ్యరు. ఆయా కాలాల్లో చేయవలసిన ప్రతి పనిని ఆయా కాలాల్లో పూర్తి చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఫలం అనేది నాశం ఉండదు, వాళ్ళకి ఫలనాశం అనేది ఉండదు దేవతలకి. అతంద్రితాః దేవాః. మీరు ఏమిటి? దేవతలంతా కూడా ఆలస్యరహితులైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి దేవతలంతా మీరు కించిత్ కాలం ఈ రకమైనటువంటి కొంత ఊర్పు పట్టండి, కొంతకాలం మాత్రమే మీరు కొంత ఊర్పు పట్టండి. కానీ వాడు ఖచ్చితంగా వాడి కర్మల ద్వారా వాడు నాశాన్ని పొందుతాడు. ఇంద్రుడు మళ్ళీ స్వస్థానాన్ని అలంకరిస్తాడు అనే రెండు విషయాల్ని కూడా మహావిష్ణువు చెబుతూ ఉన్నారు. స్వకర్మభిశ్చ నహుషా నాశం యాస్యతి దుర్మతిః కించిత్ కాలమిదం దేవాః మర్షయధ్వమతంద్రితాః. శ్రుత్వా విష్ణోః శుభాం సత్యాం వాణీం తాం అమృతోపమాం తతః సర్వే సురగణాః సోపాధ్యాయాః సహర్షభిః. శ్రుత్వా విష్ణోః శుభాం సత్యాం వాణీం తాం అమృతోపమాం తతః సర్వే సురగణాః సోపాధ్యాయాః సహర్షిభిః. ఇవన్నీ విష్ణువు యొక్క శుభమైనటువంటి వాక్కునంతా విన్నారట. శ్రుత్వా విష్ణోః శుభాం సత్యాం వాణీం. మహావిష్ణువు చెప్పినటువంటి వాక్కు సత్యమే కదా, అందులో ఏమాత్రము వేరే దానికి అవకాశం ఉండదు, అసత్యానికి అవకాశమే ఉండదు. కాబట్టి సత్యమైన వాణి, ఆ వాణి శుభంతో కూడే ఉంటుంది, ఎప్పుడు శుభఫలాన్నే ఇస్తుంది కదా. సత్యవాక్కు శుభఫలాన్నే ఇస్తుంది కానీ అశుభ ఫలాన్ని ఎన్నటికీ ఇవ్వదు. శ్రుత్వా విష్ణోః శుభాం సత్యాం వాణీం తాం అమృతోపమాం. ఇది ఎటువంటి వాక్కు? ఆయన మాట్లాడిన మాట అమృతంతో సమానమైన మాట మాట్లాడాడు ఆయన. తతః సర్వే సురగణాః. అది విన్న తర్వాత దేవతలంతా కూడా సోపాధ్యాయాః, బృహస్పతి గారిని దగ్గర పెట్టుకుని మహర్షులందరినీ కూడా వెంట పెట్టుకుని యత్ర శక్రో భయోద్విగ్నః తం దేశముపచక్రుముః. యత్ర శక్రో భయోద్విగ్నః తం దేశముపచక్రముః. ఎక్కడైతే, ఏ స్థానంలో అయితే ఎవరికి కనపడకుండా నివసిస్తూ ఉన్నాడో ఇంద్రుడు,
ఆ స్థానాన్ని చేరారట మొత్తం మీద వీళ్ళంతా కూడా. యత్ర శక్రో భయోద్విగ్న, భయం చేత కదా పాపం కంపితుడై ఉన్నాడు ఆయన. అతను ఉన్నటువంటి స్థానాన్ని దేవతలంతా కూడా వెళ్ళి చేరారట. తతః సర్వే సురగుణాః సోపాధ్యాయా సహర్షిభిః యత్ర శక్రో భయోద్విగ్నః తందేశముపచక్రుముః శ్రుత్వా విష్ణోః శుభాం సత్యాం వాణీం తాం అమృతోపమాం. తతః సర్వే సురగణాః సోపాధ్యాయా సహర్షిభిః యత్ర శక్రో భయోద్విగ్నః తందేశముపచక్రముః. తత్రాశ్వమేధః సుమహాన్ మహేంద్రస్య మహాత్మనః వవృతే పావనార్థం వై బ్రహ్మహత్యాపహో నృపా. తత్రాశ్వమేధః సుమహాన్ మహేంద్రస్య మహాత్మనః వవృతే పావనార్థం వై బ్రహ్మహత్యాపహో నృపా అని ధర్మరాజా అని సంబోధన చేస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు కదా. అశ్వమేధ సుమహాన్, అది ఎంతో గొప్పదైనటువంటి అశ్వమేధం అనేటువంటి ఒక క్రతువు ఉన్నది. అది మహేంద్రుణ్ణి ఉద్దేశించి ఇది అనుష్ఠింపజేస్తున్నాము. దేనికోసం? అది ఎటువంటిది ఆ కర్మ? బ్రహ్మహత్యాపహ, అంటే బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టేటటువంటిది అశ్వమేధ మహాక్రతువు. అటువంటి మహాక్రతువుని పావనార్థం, ఇంద్రుడు శుద్ధి అవడం కోసము, ఆ పాప నిర్మూలనం కోసమని ఇంద్రుడి చేత ఆ కర్మని అక్కడ అనుష్ఠించారట. తత్రాశ్వమేధ సుమహాన్ మహేంద్రస్య మహాత్మనః వవృతే పావనార్థం వై బ్రహ్మహత్యాపహో నృపా. దీనికి ఈ శ్లోకానికి మూలభూతమైనటువంటి వేదభాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, అశ్వమేధ ప్రకరణంలో కూడా ఒక చోట అశ్వమేధయాగ క్రతువులో ఒక భాగాన్ని విధానం చేస్తూ, అంటే అశ్వమేధయాగ విధాన ప్రకరణంలో అశ్వమేధయాగాన్ని చెయ్యాలి అనేటటువంటి విధి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంలో ఒక వృత్తాంతం చూపిస్తారు అక్కడ వేదంలో. అదే భాగాన్ని మనకి ఇక్కడ శ్లోక రూపంలో అందించారు. అక్కడ చూపించిన భాగం ఏమిటి అంటే, ప్రజాపతే రక్ష్యశ్వ యత్తత్పరాపతత్తదశ్వో భవత్. ప్రజాపతి గారు అంటే చతుర్ముఖుడైనటువంటి ప్రజాపతి గారి యొక్క నేత్రం ఏమైందంటే ఉచ్ఛూన రోగ, అంటే ఆయన నేత్ర గోళకం ఏదైతే ఉందో ఆ గోళం ఏమైందంటే ఎదరికి వచ్చేసింది. లోపల ఉన్నటువంటి స్వస్థానం నుంచి ఎదరికి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? అది అక్కడ నిలవలేక కింద పడిపోయింది. ప్రజాపతే రక్ష్యశ్వ యత్తత్పరాపతత్. ఆ కింద పడినటువంటి అక్షిగోళకమే అశ్వముగా పరిణామం చెందిందిట. అంటే ప్రజాపతి గారి యొక్క నేత్ర భాగమే అశ్వము, అది వేరే భాగం కాదు. తత్పరాపతతు తదశ్వో భవత్ యదశ్వ యత్తదశ్వస్యాశ్వత్వం. కాబట్టి ఏ రోగ విశేషం చేత అది స్వస్థానం నుంచి బయటికి వచ్చి భూమి మీద పతనమయ్యి ఏ రూపాన్ని అశ్వరూపాన్ని పొందిందో ఆ కారణం చేత అశ్వమునకి ఆ పేరు వచ్చిందట. అశ్వం అనే పేరు ఎందుకు వచ్చిందో ఈ మనకి వ్యుత్పత్తి చూపిస్తున్నారు ఇక్కడ వేదంలో. ఈ కారణం చేత అశ్వానికి అశ్వము అనే పేరు వచ్చిందట. తద్దేవా అశ్వమేధే నైవ ప్రత్యదధు. మరి కింద పడినటువంటి ఆ భాగం అశ్వముగా పరిణామం చెందింది. కానీ మరి ఈ నేత్రం ఎలా పెట్టాలి అనేది ఒక ప్రతీకారేచ్ఛ ఉంది దేవతలకి. మరి ఆ ప్రతీకారం ద్వారా వాళ్ళు ఏంటంటే, ప్రతీకారం అంటే తిరిగి మళ్ళీ దాన్ని యథాస్థానంలో పెట్టడమే. అంటే తిరిగి ఒక స్థానం నుంచి భ్రంశమైనటువంటి ఆ అవయవాన్ని మళ్ళీ స్వస్థానంలో పెట్టడానికి ఉండేటటువంటి ఒక కర్మాచరణ, అదే ప్రతీకారం. దాన్ని ఆలోచించి అశ్వమేధయాగ కృత్వానుష్ఠానం ద్వారా వాళ్ళు యథాస్థానంలో ప్రవేశపెట్టారు ప్రజాపతి గారి యొక్క నేత్రాన్ని. తద్దేవా అశ్వమేధే నైవ ప్రత్యదధు ఏష వై ప్రజాపతి గుం సర్వం కరోతి యోశ్వమేధేన యజతే. ఇలా చెప్పారు కాబట్టి దేవతలు ఈ విధంగా అశ్వమేధ కర్మానుష్ఠానం చేసి ప్రజాపతి గారి యొక్క ఆ అక్షి విశేషాన్ని మళ్ళీ అక్షి గోళకాన్ని స్వస్థానంలో మళ్ళీ ప్రవేశపెట్టారు. కాబట్టి ఎవరైతే అశ్వమేధ కర్మానుష్ఠానం చేస్తాడో వాడు ఏషవై ప్రజాపతి గుం సర్వం కరోతి, ఆ ప్రజాపతి యొక్క స్వరూపాన్ని సంపూర్ణంగా చేసిన వాడు అవుతాడట. అంటే అలా అది చేసిన వాడు ప్రజాపతి యొక్క స్వరూపం మొత్తం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని మొత్తాన్ని అనుష్ఠించిన వాడు అవుతాడు. మరి అక్షి లేకపోతే పూర్ణం కాదు కదా.
ఒకవేళ అశ్వమేధ క్రతువు చేసినట్లయితే అక్షిభాగం లేనిటువంటి భాగాన్ని చేసినట్లే అవుతుంది, అది వైకల్యాన్ని పొందుతుంది ఆ కర్మ. కాబట్టి ఎవడైతే అశ్వమేధ క్రతువు చేస్తాడో ఆ అశ్వం అనేది ప్రజాపతి గారి యొక్క నేత్రభాగమే కాబట్టి ఆ కర్మ ద్వారా మళ్ళీ ఇతనికి యథాస్థానంలో ఆ అక్షిని ప్రవేశపెట్టడమే అవుతుందిట. కాబట్టి అశ్వమేధ యాగానికి అంతటి విశేషాన్ని చెప్పుకొచ్చారు. అంటే ముందు వ్యుత్పత్తిని చెప్పారు. ఇది చేయడం ద్వారా, ఈ కర్మాచరణం ద్వారా ఏషవై ప్రజాపతి సర్వం కరోతి అంటే సంపూర్ణం కరోతి. ప్రజాపతి గారి యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆయన యొక్క శరీరంలో సర్వ అవయవాలు కూడా సంపూర్ణముగా ఉన్నట్లుగా చేసినవాడు అవుతాడట. యోశ్వమేధేన యజతే సర్వ ఏవ భవతి, వాడు సర్వ సమస్తాన్ని పొందుతాడు. వాడు పొందలేనిదంటూ ఏమీ ఉండదు. సర్వస్యవా ఏషా ప్రాయశ్చిత్తి. ఇంతవరకు ఆ అశ్వమేధం యొక్క ఉత్పత్తి చెప్పారు, అంటే దాని యొక్క పుట్టుక ఎట్లాంటిది అని చూపించారు. ఇతఃపరము ఈ కర్మ ప్రాయశ్చిత్త కర్మ ఎలా అవుతుంది అంటే ఇది సకల ప్రాయశ్చిత్త కర్మ, సర్వపాప నిర్మూలనము అని అన్నారు కదా, అది సర్వపాప నిర్మూలనం ఎట్లా అవుతుంది? సర్వస్యవా ఏషా ప్రాయశ్చిత్తి అంటే గవాది, అంటే గోవుల్ని మనం వధ చేస్తూ ఉంటారు లోకంలో. ఆ గవా వధ ద్వారా వచ్చేటటువంటి ఉపపాతకములట, వాటికి ఉపపాతకముల పేరు. అంటే గోవధ చేయడము, తస్కరము అంటే దొంగతనాలు చేయడము, ఇవన్నీ కూడా ఉపపాతకాల్లోకి వస్తాయి. బ్రహ్మహత్య అనేది మహాపాతకం. అంటే ఇంతకు మించి మరొక పాతకం చేయడానికి లేదు, ఇంతకంటే పాపస్థానం మరొకటి లేదుట. కాబట్టి సర్వ ఏవ భవతి సర్వస్యవా ఏషా ప్రాయశ్చిత్తి అంటే సర్వమునకు ఈ కర్మ ఏం చేస్తుందంటే, ఈ అశ్వమేధ కర్మ ఏం చేస్తుందంటే ఈ ఉపపాతకములను బ్రహ్మహత్య ద్వారా ఏర్పడినటువంటి మహాపాతకాన్ని కూడా ఇది పోగొడుతుందిట. దానికి ఇది రెమిడీ మాట. అశ్వమేధ మహాకృతువు ఏం చేస్తుందంటే ఉపపాతకములను మహాపాతకములను అంటే గోవులను వధించడము, తస్కరములు చేయడము, అలాగే సువర్ణాన్ని దొంగిలించడము, ఇట్లాంటి పాపములను అలాగే బ్రహ్మహత్యాది పాపములను కూడా నిర్మూలన చేస్తుంది ఈ మహాకృతువు. సర్వస్యవా ఏషా ప్రాయశ్చిత్తి సర్వస్య భేషజం. ఈ కర్మలు అన్నిట్లికి మూలభూతమైనటువంటి కర్మ ఏది అంటే ఈ పాపములన్నీ చేస్తున్నాం కదా, ఈ సమస్త పాపములు పోవడానికి మూలమైంది ఏంటంటే అశ్వమేధ కర్మ. కాబట్టి ఈ కర్మ ద్వారా ఏం చేస్తున్నాడు? సర్వస్య భేషజం, ఇది సర్వ పాపక్షయం అవుతోంది కాబట్టి సర్వ పాపక్షయమునకు ఇది కారణభూతమైంది కాబట్టి సర్వస్యవా ఏషా ప్రాయశ్చిత్తి సర్వస్య భేషజం అంటే ఇది ఒక మందు. ఇది సర్వ అంటే ఉపపాతకములను ఇటు బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా పోగొట్టేటటువంటి మహాభేషజం. అంటే ఇంతటి మందు ఇంకెక్కడా దొరకదు, అది సమస్త పాపాలని పోగొడుతుందిగా. సర్వస్యవా ఏషా ప్రాయశ్చిత్తి సర్వస్య భేషజం సర్వం వా ఏతేన పాప్మానం దేవా అతరన్. ఈ అశ్వమేధ క్రతువును అనుష్ఠానం చేయడం ద్వారా వీళ్ళు మహాపాపాన్ని పోగొట్టుకున్నారట. సర్వం వా ఏతేన పాప్మానం దేవా అతరన్ దాటేశారు. అంటే గోవుల్ని వధ చేయడం ద్వారా బ్రహ్మహత్యలు చేయడం ద్వారా సంక్రమించే పాపాల్ని వీళ్ళు దాటేశారు. అపివా ఏతేన బ్రహ్మహత్యామతరన్ అలాగే బ్రహ్మహత్యను కూడా దాటేశారు. సర్వం పాప్మానం తరతి బ్రహ్మహత్యాం. కాబట్టి ఎవడైతే ఈ కర్మను అనుష్ఠానం చేస్తాడో వాడు ఈ ఉపపాతకములు అంటే గవాది వధ ద్వారా కలిగేటటువంటి ఉపపాతకము, అలాగే బ్రాహ్మణుని వధ చేయడం, బ్రహ్మహత్య చేయడం ద్వారా సంక్రమించే బ్రహ్మహత్యను కూడా ఈ అశ్వమేధ క్రతువు ద్వారా వాడు పోగొట్టుకుంటాడు అని శృతి చెప్పింది. కాబట్టి శృతి చెప్పిన అర్థాన్ని ప్రమాణంగా తీసుకుని మనకి వేదవ్యాసుల వారు ఇక్కడ ఈ శ్లోక రూపంలో అందించాడు. ఇంతటి మహాక్రతువుని ఇక్కడ మనకి శ్లోక రూపంలో ఇంద్రుడు కూడా అనుష్ఠించి బ్రహ్మహత్యను పోగొట్టుకున్నాడు అని మనకి ఈ శ్లోకంలో మనకి విషయం చెబుతూ ఉన్నారు. తత్రాశ్వమేధస్సు మహాన్ మహేంద్రస్య మహాత్మనః వవృతే పావనార్థం వై బ్రహ్మహత్యాపహో నృపా. ఈ శ్లోకంతో ఈ రోజు సమాప్తి చేసుకుంటూ రేపటి రోజున శ్లోకాంతరంతో ప్రారంభం చేసుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో
శరణం